ఇక్కడ చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి చాలామందికి. అసలు రాముడు గొప్ప, సీత గొప్ప, రాముడు గొప్ప, రావణుడు గొప్ప అని చెప్పి. ఫస్ట్ రాముడు గొప్ప, సీత గొప్ప అంటే ఏం చెప్తారు మీరు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. రాముడు గొప్ప, సీత గొప్ప, రాముడి మాటల్లోనే మనం విందాం. ఈ విషయాన్ని మనం రాముడి మాటల్లోనే విందాం. అసలు సీత గొప్ప, రాముడు గొప్ప. ఒక సందర్భం ఉంటుంది అనమాట రామాయణంలో. అదేంటంటే సీత వనవాసానికి మళ్ళా అనుమానం ఇవంతా మీకు తెలుసు వెళ్ళిపోతుంది. లవకుశుల్ని అక్కడ కనడం జరుగుతుంది. కానీ ఇక్కడ రాముడు ఎంతో బాధలో ఉంటాడనమాట. ఈ బాధలో ఉన్నప్పుడు ప్రజల కోసం సీతనే త్యాగం చేయడం జరిగింది. ఈ ప్రజల కోసం ఒక అశ్వమేధ యజ్ఞాన్ని ఆయన మొదలు పెడతాడు. ఈ అశ్వమేధ యజ్ఞం చెయ్యాలి అంటే భార్య తప్పక పూజలో కూర్చోవాలి అశ్వమేధ యజ్ఞంలో. ఇప్పుడు భార్య లేదు కాబట్టి ప్రజలు ఈవెన్ వశిష్ఠుడు ఇంకా మేధావులు అందరూ అడుగుతారన్నమాట. తల్లులు అందరూ అడుగుతారు ఇంకో పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే సీత లేదు కాబట్టి భార్య స్థానంలో సీతను ఇంకొకరిని తెచ్చుకోవాలి. ఇప్పుడు రాముడు తప్పకుండా చేస్తారనుకుంటాడు. అందరూ అనుకుంటారన్నమాట. వశిష్ఠుడు కూడా చేసుకోవాలంటారు, అందరూ చేసుకుంటాడు. మీ తండ్రి కూడా 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు కదా, సెకండ్ మ్యారేజ్ చేసుకోమంటారు. ఇప్పుడు ఒకటే మాట సీత భార్య, సీత చెల్లెళ్ళు కూడా శృతకీర్తి ఊర్మిళలు కూడా భయపడతారు. అరే నా తల్లి నా అక్క అక్కడికి వెళ్ళినా, లంకకి వెళ్ళినా, ఎక్కడికైనా వనవాసానికి వెళ్ళినా కనీసం బతుకుతుంది రాముడి భార్యగా, ఇంకో పెళ్లి చేసుకుంటే ఇంకా సీత అస్తిత్వం పోతుందని భయపడతారు. అందరూ ఫిక్స్ అయిపోతారన్నమాట. కానీ ఆ సందర్భంలో రాజకొలువులో కూర్చుని రాముడు ఒక మాట అంటాడనమాట. అసలు ఆ మాటలు వింటే నిజంగా రామభక్తులు కూడా ఏడుస్తారండి. అసలు ఆ మాట వింటే అసలు సీత ఎంత గొప్పదా అని గుర్తొస్తారన్నమాట. ఈ మాటకి చెప్పే ముందు వివేకానంద మాటలు కూడా ఒక చెప్తాను. ఇప్పుడు రాముడు చెప్పిన మాటలు చెప్పే ముందు వివేకానంద మాటలు మీకు చెప్తాను. వివేకానందుడు ఒక సందర్భంలో అంటాడనమాట, ఈ ప్రపంచంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో 3 కాలాల్లో తీసుకున్న కాల్పనిక కవిత్వం ఫిక్షన్ తీసుకున్న, నాన్ ఫిక్షన్ తీసుకున్న, నిజమైన చరిత్ర పురాణాలు తీసుకున్న, ప్రపంచ సాహిత్యాన్ని ఒకసారి తీసుకున్న, ఈ అన్నిట్లో ఒకే ఒక్క పాత్ర శాశ్వతంగా ఉంటుంది, ఆవిడ సీత. అంతటి స్థానాన్ని ఇస్తాడు వివేకానందుడు కదండి. ఇప్పుడు రాముడు ఏమంటాడో చూద్దాం. రాముడు ఏమంటాడంటే, మీరందరూ అనుకుంటారు రాముడు గొప్ప, రాముడు గొప్ప, రాముడు గొప్ప అంటాడు. మీరు సీత లేకపోతే రాముడు ఎక్కడా అని అడుగుతాడు. తర్వాత రాముడు ఎంతో పురాణ పురుషుడు, పురుషోత్తముడని నన్ను పిలుస్తారు మీరు, నేను పురుషోత్తముడిని ఎందుకు అయ్యానో తెలుసా అని అడుగుతాడు రాముడు. సీత త్యాగం వల్ల. అవండి సీత త్యాగం. ఈరోజు సీత కానీ నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకోను, ఎందుకంటే సీతకు నేను మాట ఇచ్చాను. రాముడు అంటే ఒక మాట ఇవ్వడం, మళ్ళీ ఇంకొక మాట చెప్తాడనమాట. ఏ రోజైతే సీతని నేను అనుమానించానో, ఏ రోజైతే సీత నా మైండ్ నుంచి లేదో, దట్ ఈజ్ మై లాస్ట్ బ్రీత్, అదే నా ఆఖరి ఊపిరి అని రాముడు ప్రకటిస్తాడు. కాబట్టి మ్యారేజ్ అనేది లేదు అంతే. మరి అశ్వమేధ యజ్ఞానికి పరిష్కారం ఏంటి? అక్కడే వస్తాడనమాట. ఆ సందర్భంలో జనకుడు, సీత తండ్రి, అరే సీతనే రాముడు అడుగు పంపేశాడు. అసలు ఆయన మీద ఎంత కోపం ఉండాలండి జనకుడికి. శరధ్వజ జనకుడు, మిథిలా నగరం ఫిలాసఫర్, ఆయన కర్మయోగి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడనమాట, కర్మయోగికి ప్రబల ఉదాహరణ జనకుడు. ఆ జనకుడికి ప్రాణం కూతురు, ఆ కూతురిని రాముడు అడవికి పంపాడు. మరి జనకుడికి ఎంత కోపం ఉండాలి? అప్పుడు జనకుడు మెచ్చుకుంటాడు రాముడిని. అసలు నేను అంత అదృష్టం, సీత ఎంతో అదృష్టవంతురాలని ఒక పరిష్కారం చూపుతాడు. సీత రూపంలో ఉన్న బంగారపు విగ్రహాన్ని పెట్టుకుని చేసుకోవాలని. అది రాముడు సంతోషిస్తాడు. అంటే దీన్ని బట్టి అర్థమైందండి ఎంత గొప్పదో సీత. రాముడిని మించింది సీత. మళ్ళీ ఎలాంటి సందర్భమే ఒకటి ఉంటుంది, తప్పనిసరిగా చెప్పాలి, మీరు అడిగారు కాబట్టి. రాముడి నుండి సంహరించగానే సీతను కలిసిన మరుక్షణం రాముడు వెళ్ళి సీతను అంటాడనమాట, సీత యు కిల్డ్ రావణ అని. సీత నువ్వు రావణుణ్ణి సంహరించావు. అరే అదేంటి నేను సంహరించడం ఏంటి అని అడిగిద్ది అనమాట. అడిగితే ఆ సందర్భంలో అందరూ ఉంటాడు, హనుమంతుడు అందరూ ఉంటారన్నమాట, విభీషణుడు. ఆ సందర్భంలో చెప్తాడు, 10 నెలల పాటు రావణుడు ప్రపంచంలోనే శక్తివంతుడు, దుర్మార్గుడు, హింసావాది, ఎటువంటి స్త్రీనైనా వరసపరుచుకునే వాడికి నువ్వు లొంగకుండా నిలబడి ఉండే ధైర్యం వాడిని చంపేసింది. నేను వచ్చి ఏం చంపాను, సక్కన శవాన్ని చంపాను అంతే. అది సీత.
రావణుడు లాంటి వాడిని 10 నెలల పాటు కిడ్నాపింగ్లో వాడిని రావణుడిని ఎదిరించిన ధైర్యం ఎవరికి ఉంటుందండి? అది సీత. ఇది రాముడు మాటల్లో, ఇంకా రాముడు మాటల్లోనే సీత గొప్పతనం. మనం ఇంకా చెప్పాలంటే దాన్ని తట్టుకోలేం. అపారమైన ప్రేమస్వరూపం అన్నమాట. అందుకే ఆదిశక్తితో సమానంగా మనం సీతను పూజిస్తాం, దేవతను చేసుకుంటాం. రైట్. అండ్ రావణాసురుడు గురించి విభిన్నమైన కథలు ఉన్నాయి. మంచివాడు అంటే సీత విషయంలో తప్పు చేశాడు కాబట్టి దుర్మార్గుడు అయ్యాడు అని చెప్తారు. రామాయణంలో విలన్ ఎవరైనా ఉన్నారంటే రావణుడే కదా. అంటే రావణునిలో కూడా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అసలు రావణుణ్ణి కంపేర్ చేయొచ్చా, పోల్చొచ్చా? ఇది సందర్భోచితమైన క్వశ్చన్ అండి. ఎందుకంటే రావణ్ అని ఒక మూవీ తీస్తారు, రావణుడిని కీర్తించడం మొదలు పెడతారు, ఇదంతా మనకు జరుగుతుంది. రావణుడికి విగ్రహాలు కడతారు. కానీ రామాయణాన్ని వాల్మీకి ఎందుకు రచించాడు అంటే ధర్మాన్ని ప్రబోధించడానికి. ఇక్కడ రాముడు అంటే ధర్మానికి ప్రతీక, రావణుడు అంటే అధర్మానికి ప్రతీక. రావణుడిలో సుగుణాలు ఉంటాయి, ఎంతో శక్తివంతుడు, జ్ఞానం ఉంది. కానీ ఆ జ్ఞానం ఎవరికి కావాలండి? ప్రపంచానికి నీ జ్ఞానం ఉపయోగపడినట్టు. అప్పుడే ఆయన మనకు ఆదర్శం అవుతాడు సమాజానికి. రావణుడు గొప్పోడే, చాలా గొప్పోడు. ఈవెన్ రాముడి మాటల్లోనే రావణుడు ఇంకొక కొన్ని క్షణాల్లో చనిపోతాడు అనగా లాస్ట్లో బాణం గుచ్చుకుని లక్ష్మణుడిని పంపుతాడనమాట. ప్రపంచంలో ఒక జ్ఞాని అస్తమించబోతున్నాడు, మళ్ళీ ఇంత జ్ఞాని పుట్టాడేమో, కాబట్టి ఏదైనా నేర్చుకో లక్ష్మణ అంటాడు. ఆ సందర్భంలో రావణుడు అంటే మీరు రాముడి మాటల్లోనే చెప్తాడు, చనిపోయేవాడిని కూడా రాముడు గౌరవిస్తాడు. ఎందుకంటే రావణుడు అంత జ్ఞాని, శివభక్తుడు, శివుడికి అపరిమితమైన భక్తుడు అనమాట. శివుడికి చాలా ఇష్టం, పార్వతికి కూడా చాలా ఇష్టం. ఒకే శక్తివంతుడు, అంత శక్తిని గ్రహించడం, అంత తపశ్శక్తి అనేది అంత ఈజీ కాదు. అలాంటి రావణుడు అధర్మానికి ప్రతీక అయ్యాడు. ప్రతి స్త్రీని చెరబడతాడు. ఎంతటి దాన్ని నేను విజయమే వాడికి కావాలి, కానీ ఏ మీన్స్లో వచ్చిందో కాదు. కాబట్టి రావణుడిని పూజించడం నిషిద్ధం అకార్డింగ్ టు రామాయణ. ఇలాంటి వాడిని మీరు పూజించుకోండి, కానీ అధర్మాన్ని పూజించినట్టు వస్తుంది. కాబట్టి రావణుడిలో ఎవరు గొప్ప అనే క్వశ్చనే అహేతుబద్ధకం అండి. అంటే అహేతుబద్ధం అంటే రావణుడిని పూజించడమే నిషిద్ధం. ఎందుకంటే మనం అధర్మానికి సపోర్ట్ చేస్తున్నామా లేదని. జ్ఞానం గొప్పోడు, ఎంతో జ్ఞాని, కానీ ఆ జ్ఞానం ప్రపంచానికి లోక కళ్యాణానికి ఉపయోగపడలే, లోకాన్ని పీడించడానికి ఉపయోగపడింది. మన తల్లి లాంటి సీతను పీడించేవాడు ఎంత జ్ఞాని అయితే ఏముంది. కాబట్టి రావణుడికి పోలికే లేదు. రాముడినే పూజించాలి, రావణుని పూజ నిషిద్ధం ఈ ప్రపంచంలో. రైట్. రాముడు చారిత్రక పురుషుడు, నో డౌట్. అతని ఉనికికి సంబంధించి కొన్ని సైంటిఫిక్ ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే రాముణ్ణి మనిషిగా చూడాలా, దేవుడిగా చూడాలా అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు రేజ్ అవుతుంది. ఎందుకు అంటే ప్రతి ఊళ్ళో కూడా కనీసం ఒక రామాలయం ఉంటుంది. ఇప్పుడు 2-3 డేస్ కూడా కడుతూ ఉన్నారు. అయోధ్యలో ఒక భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించారు. రీసెంట్గా ప్రారంభం కూడా అయింది కదా. సో ఒంటిమిట్టలో, భద్రాచలంలో, అయోధ్యలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఇవాళ అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, దేవుళ్ళ కొలుస్తూ ఉన్నారు. మరి రాముడు మనిషా, దేవుడా, లేకపోతే మనిషి రూపంలో ఉన్న దేవుడా? గుడ్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్. అసలు మన సమాజంలో, భారత సమాజంలో స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాల తర్వాత ఇది ఒక పెద్ద, రాముడు అనేది ఒక పెద్ద డిస్కషన్ పాయింట్ అనమాట. రాముడిని దేవుడిగా చూడాలా, మనిషిగా చూడాలా అనేది ఈ క్వశ్చన్ నేను చెప్పేది కాదు, మీరు చెప్పేది కాదు, ఎవరిది కాదు. ఆల్రెడీ డిస్కషన్ ఇప్పుడు ముగిసిపోయింది, మనమే గుర్తించడం లేదు. రామాయణం తీసుకోండి, ఎవరు రాశారు? వాల్మీకి. ఒక బోయవాడు చేత రామాయణం రచించబడింది. ఆ రామాయణంలో రాముడిని దేవుడిగా చేశాడా, మనిషిగా చేశాడా అంటే వాల్మీకి రామాయణం రాముడిని జీవితాన్ని, సీతారాముల జీవితాన్ని చెప్తుందనమాట. వాల్మీకి రాముడిని ఒక పురుషోత్తముడిగా, ఒక చక్కని పురుషుడిగా తీర్చిదిద్దాడు, కానీ దేవుడిగా చెప్పలేదు. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? రాముడిని దేవుడిగా మనం చూడకూడదు, మనిషిగా చూడాలి, ఒక ఉత్తమ పురుషుడిగా చూడాలి, పురుషోత్తముడిగా చూడాలి, మర్యాద పురుషోత్తముడిగా చూడాలి. ఎందుకు అంటే చక్కగా నేను భక్తికి చెప్పుకుంటున్నాం కాబట్టి భక్తి చెప్దాం. ఒకరోజు పార్వతీదేవి శివుడిని అడిగిద్ది అనమాట, ఇంత కైలాసంలో కూర్చుని ఒక ఇంకర్నేషన్, మానవ రూపంలో అవతరించిన ఒక పురుషుడిని పేరు స్మరిస్తారటండి. కైలాసంలో శివుడు ఏం చేస్తాడు? రామారామ అని జపిస్తాడు, అది మీ అందరికీ తెలుసు. కాశీ వెళ్తే ఆ మణికర్ణికా ఘాటిలో శవాల దగ్గర ఏం జరిగిద్దంటే ఒక చెవులు నిక్కబొడుచుకుని ఉంటాయంట.
మణికర్ణిక అక్కడ శివుడు శివుల్లో రామ అని చెప్పి అంటారు. మణికర్ణిక ఘాటికి వెళ్తే మనకు ఒక పదం వినపడుద్ది, రామ 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 అంటూ శవాలను పట్టుకెళ్తూ ఉంటారు. అక్కడ రామ శివుడే రామనామం జపిస్తాడు. పార్వతీదేవి అడిగిద్ది అనమాట, మీరు ఎందుకు జపిస్తున్నారు అంటే శివుడు చెప్తాడనమాట, నాకు దేవుడు శ్రీరాముడు. ఎందుకు? శివుడు ఆదర్శం ఏంటి? దేవుళ్ళు ఏం కావాలంటే వాళ్ళకు లోక కళ్యాణం కావాలి. లోకానికి ఎవరు ఉపయోగపడతారో వాళ్ళే దేవుళ్ళు. మానవుడు ఉపయోగపడినా దేవుడే.